టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ సినిమా విడుదల తేదీని ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ టీ సిరీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ చిత్రం 2026 డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రభాస్ కోసం ఈ తేదీని ఎలాంటి క్లాష్ లేకుండా ఒక పద్ధతి ప్రకారం తెలివిగా నిర్ణయించారా అంటే ట్రేడ్ వర్గాల విశ్లేషణ ఇలా ఉంది. డిసెంబర్ మొదటి వారంలో ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ కు ఇటు టాలీవుడ్ లేదా అటు బాలీవుడ్ అగ్ర హీరోల నుంచి పెద్దగా పోటీ ఉండే అవకాశం లేదని విశ్లేషిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వాంబర విడుదల తేదీ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అయితే ఈ చిత్రాన్ని డిసెంబర్ చివరి వారంలో విడుదల చేసి క్రిస్మస్ సెలవుల నుండి సంక్రాంతి వరకు వచ్చే లాంగ్ రన్ ను క్యాచ్ చేసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందువల్ల డిసెంబర్ మొదట్లో వచ్చే ప్రభాస్ సినిమాకు చిరు నుండి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ ఉండకపోవచ్చు. మరోవైపు బాలీవుడ్ మెగాస్టార్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్ కూడా డిసెంబర్ రేస్ లో ఉన్న డిసెంబర్ 24 అంటే మంత్ ఎండ్ లో రిలీజ్ కానుంది. పఠాన్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ తో పాటు అతడి కుమార్తె సుహానా ఖాన్ డెబ్యూ చేస్తుండటం, దీపికా పదుకోన్, అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలో కనిపిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై నార్త్ బెల్ట్ లో భారీ హైప్ అయితే ఉంది. కానీ ఈ సినిమా డిసెంబర్ చివరిలో వస్తుండటంతో అంతకంటే 3 వారాల ముందే డిసెంబర్ 3న వచ్చే ఫౌజీ చిత్రానికి బాక్సాఫీస్ పరంగా ఎలాంటి చిక్కులు ఉండవు. ఆ సమయానికే ప్రభాస్ చిత్రం మెజారిటీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. వీటితో పాటు డిసెంబర్ నెలలో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు థియేటర్లోకి రాబోతున్నాయి. అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఆలియా భట్, అనిల్ కపూర్, కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో వస్తున్న హర్రర్ కామెడీ చిత్రం చాముండా డిసెంబర్ 4న విడుదల కానుంది. అయితే ఆలియా సినిమా ప్రభాస్ కి పోటీ వస్తుందని ఎవరు భావించడం లేదు. అలాగే టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న రౌడీ జనార్దన కూడా డిసెంబర్ లోనే విడుదలకు సిద్ధమవుతున్న ఆ సినిమా అధికారిక తేదీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే యానిమేషన్ ఫ్రాంచైజీలో వస్తున్న మైథలాజికల్ ఎపిక్ మహా అవతార్ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రానుంది. దీని మొదటి భాగం విజయం కారణంగా సీక్వెల్ కి మంచి క్రేజ్ ఉండడం వల్ల యానిమేటెడ్ కేటగిరీలో ఈ చిత్రం ఒకటే ఫౌజీ లాంగ్ రన్ కు స్వల్ప పోటీని ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమీకరణలన్నిటినీ పరిశీలిస్తే టాలీవుడ్ నుంచి ప్రభాస్ ఫౌజీ చిత్రానికి పెద్ద కాంపిటీషన్ తేదీ ఏది కూడా లేనట్టని స్పష్టమవుతుంది. ఆల్మోస్ట్ సోలోగానే బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న ప్రభాస్ డిసెంబర్ మొదటి 2 వారాల పాటు థియేటర్లను రూల్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. బాలీవుడ్, టాలీవుడ్ పెద్ద సినిమాలు డిసెంబర్ 3వ వారం లేదా చివరి వారంలో ప్లాన్ చేసుకోవడం వల్ల ఫౌజీకి కలెక్షన్ల పరంగా భారీ అడ్వాంటేజ్ లభించనుంది. హను రాఘవపూడి లాంటి క్లాసిక్ డైరెక్టర్ ప్రభాస్ క్రేజ్ ను ఉపయోగించుకొని బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి గ్రౌండ్ పక్కాగా సిద్ధమైంది. ఇక ఫౌజీ సినిమా విషయానికి వస్తే దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రంలో ప్రభాస్ ను సరికొత్త మేకవర్ లో ఒక పవర్ఫుల్ మిలిటరీ ఆఫీసర్ గా ఆవిష్కరించబోతున్నారు. ఈ సినిమా కథాంశం బ్రిటిష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో, మరి ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నాటి ఒక చరిత్రాత్మక రొమాంటిక్ యాక్షన్ డ్రామా కథతో అత్యంతం ఆసక్తికరంగా సాగుతుందని సమాచారం. సైన్యంలోని పనిచేసే ఒక సైనికుడు దేశభక్తి, అతడి జీవితంలో చోటు చేసుకున్న భావోద్వేగాల చుట్టూ ఈ కథ రక్తి కట్టించనుంది. హను రాఘవపూడి మార్క్ పోయటిక్ లవ్ స్టోరీకి ప్రభాస్ రేంజ్ యాక్షన్ ఎలివేషన్లను జోడించి ఈ విజువల్స్ వండర్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కంటెంట్ భావోద్వేగాల పరంగా కనెక్ట్ అవుతుందని మొదటి రోజు సమీక్షలు మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే చాలు బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మానియా ఎలా ఉంటుందో మరోసారి చూసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.